శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మకర రాశి వారికి ఈ 3 రోజులు అంటే 2025 ఆగస్ట్ 1, 2, 3 తేదీల్లో ప్రత్యేకమైనటువంటి రోజులుగా నిలబడబోతున్నాయి. గత కొన్ని నెలలుగా ఎదురైన ఆటంకాలు, ఆలస్యాలు ఇప్పుడు తొలగిపోబోతున్నాయి. ఈ 3 రోజుల్లో మీకు 1 కాదు, 2 కాదు, ఏకంగా మొత్తం 6 శుభవార్తలు వినబోతున్నారు. ఈ 6 శుభవార్తలు ఎక్కడి నుండి వస్తాయి? మీ జీవితంలో ఎలా వెలుగులు నింపబోతున్నాయి? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మేము మా మా వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయండి. ఇక మకర రాశి చూసుకున్నట్లయితే ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు. స్వామివారి పాదమైనటువంటి శ్రవణ నక్షత్రము 1, 2, 3, 4 పాదములు. ధనిష్ట నక్షత్రము 1, 2 పాదాల్లో జన్మించిన వారు మాత్రమే మనకు మకర రాశి కిందకు వస్తారు. మకర రాశి అనేది రాశి చక్రంలో 10వ రాశిగా చెప్పుకోవడం జరుగుతుంది. ఈ యొక్క మకర రాశి జాతకుల మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే, వీరు మకర రాశి వారు సాధారణంగా స్థిరత్వము మరియు సహనం కలిగిన వారు. మకర రాశి వారు ఏ పనైనా చాలా శాంతంగా, సహనంగా చేస్తారు. తొందరపాటు నిర్ణయాలను తీసుకోరు. ముందుగా ఆలోచిస్తారు, అంచనా వేస్తారు, తర్వాతే అడుగులు వేస్తారు. పట్టుదల మరియు కష్టపడి పనిచేసే స్వభావం వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది. వీరు తమ లక్ష్యాలను సాధించే వరకు ఎప్పుడూ కూడా పట్టుదలగా నిలబడే మనసు కలిగిన వారు. క్రమశిక్షణ, బాధ్యతతో ముందుకెళ్తారు. సమయం పట్టినా గెలుస్తూ ఉంటారు. ప్రాక్టికల్ ఆలోచన కలిగిన వారు. ఊహలు ఊహలు, కల్పనల కంటే వాస్తవ జీవితాల్ని ఎక్కువగా నమ్ముతారు. ప్రతి విషయాన్ని లాభనష్టాల పరంగా అంచనా వేసే స్వభావం వీరిది. సంకోచము మరియు రిజర్వ్డ్ నేచర్ కలిగిన వారు. వీరు ఎక్కువగా మాట్లాడరు. కానీ ఒకసారి దగ్గరయ్యాక చాలా నమ్మకస్తులుగా ఉండేటువంటి ఈ లక్షణాలు కలిగిన వారు. కుటుంబము, వృత్తి అలాగే ఆర్థిక వ్యవహారాల్లో చాలా ఎక్కువ బాధ్యతలు తీసుకుంటారు. మకర రాశి వారి పురుషులైతే జీవితంలో పెద్ద స్థాయికి చేరాలనే తపన వీరికి ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగం, వ్యాపారం ఏది చేసినా ఫలితం కోసం కష్టపడుతూ ఉంటారు. అలాగే సరదాగా, లైట్‌గా ఉండడం కన్నా సీరియస్‌గా ఉండడం అనేది వీరికి చాలా ఇష్టము. అలాగే వృధా మాటలు మాట్లాడడం వీరికి అస్సలు ఇష్టం ఉండదు. కుటుంబానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. భార్య, పిల్లలకు భవిష్యత్తు కోసం చాలా కష్టపడే మనస్తత్వం సింహరాశిలో మగవారి దగ్గర ఉంటుంది. అలాగే డబ్బు సంపాదనలో చాలా జాగ్రత్తగా ఉంటారు. అవసరం లేని ఖర్చులు చేయడం అంటే అసలు ఈ సింహరాశి వ్యక్తులకు అసలు ఏ మాత్రం కూడా ఇష్టం ఉండదు. అలాగే మకర రాశి స్త్రీలు మనస్తత్వం చూసుకున్నట్లయితే వీరు క్రమశిక్షణ కలిగిన వారు. సమయపాలన, పనితీరులో చాలా పర్ఫెక్ట్‌గా ఉంటారు. ఇలాంటి ఇంటి పనులు, ఉద్యోగం రెండిటిని సమానంగా చూసుకునే వ్యక్తిత్వం వీరి దగ్గర ఎక్కువగా ఉంటుంది. అలాగే సైలెంట్‌గా ఉంటారు. బట్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. బయటకి చాలా సైలెంట్‌గా ఉంటారు. కానీ లోపల బలమైన మనసు, బలమైన ఆలోచన కలిగిన వారు. ఎంతటి సమస్య వచ్చినా తట్టుకొని ముందుకు సాగే మనస్తత్వం కలిగిన వారు ఈ మకర రాశి స్త్రీలు. అలాగే ప్రేమలో, వివాహంలో ఒకసారి నమ్మితే జీవితాంతం నిబద్ధతో ఉంటారు. కుటుంబాన్ని ప్రత్యేకంగా పట్టించుకునే మనసు కలిగిన వారు ఈ యొక్క మకర రాశి స్త్రీలని చెప్పుకోవచ్చు. వీరు అనవసరంగా పెద్ద స్నేహవర్గం కలిగి ఉండరు. నిజమైన మనసున్న కొద్ది మందితోనే వీరు ఇష్టంగా ఉంటారు. ఇష్టంగా మాట్లాడుతూ ఉంటారు. అలాగే మకర రాశి పురుషులు లక్ష్య సాధకులు, సీరియస్ నేచర్, ఆర్థికంగా జాగ్రత్తగా కలిగి ఉంటారు. అలాగే మకర రాశి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రమశిక్షణ కలిగిన వారు, సైలెంట్‌గా ఉంటారు కానీ బలంగా ఉంటారు. కుటుంబానికి అంకిత భావంతో ఎప్పుడూ కూడా నిలబడేటువంటి మనసు కలిగిన వారు. ఇద్దరూ కూడా నిబద్ధత, సహనం, కష్టపడి పనిచేయడం అనే లక్షణాలను పంచుకొని ముందుకు వెళ్ళే మనసు కలిగిన వారు మరి ఈ యొక్క సింహరాశి సంబంధించినటువంటి జాతకులు. అయితే ఇటువంటి సింహరాశి వారి జాతకములో ఒక 6 శుభవార్తలు వీరి జీవితంలో జరగబోతున్నాయి ఈ యొక్క 2 రోజుల్లో. ఆ వార్తల వల్ల వీరి జీవితం అనేక విధాలుగా మలుపులు తిరిగేందుకు పెద్ద అవకాశంగా మారబోతుంది. అటువంటి అవకాశాలు ఏమిటి? అటువంటి శుభవార్తలు ఏమిటనే విషయాన్ని గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ 3 రోజుల్లో మకర రాశి వారికి ఉద్యోగ సంబంధిత శుభవార్త తప్పకుండా అందే అవకాశం ఉంది. మొదటిది
ఉద్యోగం, ప్రమోషన్ లేదా కొత్త అవకాశాలొచ్చేది వీరికొక భారీ శుభవార్తగా ఉంటుంది. ఈ 3 రోజుల్లో మకర రాశి వారికి ఉద్యోగానికి సంబంధించి ఖచ్చితంగా ఒక మంచి వార్త అయితే వింటారు. గత కొన్ని నెలలుగా ఎదురు చూసినటువంటి ప్రమోషన్ లేదా జీతానికి సంబంధించిన పెంపు లేదా కొత్త ఉద్యోగ అవకాశాలు ఇప్పుడు మీకు జరిగేందుకు, అవి మీకు వచ్చేందుకు పెద్ద స్థాయి అవకాశాలున్నాయి. వీటి వల్ల మీ యొక్క ఆర్థిక స్థితి పూర్తిగా బలపడుతుంది. కుటుంబంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, ఇన్ని రోజులుగా మీకు ఎటువంటి అవకాశాలు లేక మీరు మానసికంగా బాధపడుతున్నట్లయితే, మీకు అతి పెద్ద స్థాయిలో మీకు కుటుంబం నుంచి, అలాగే సంఘం నుంచి మంచి గౌరవం వస్తుంది. భవిష్యత్తు పట్ల కూడా మీకు ప్రత్యేకమైన నమ్మకం కలుగుతుంది. ఇన్ని రోజులు నాకు ఇక రావడం అవకాశం తక్కువే, ఈ ఉద్యోగం కావచ్చు, ఈ వ్యాపారం నేను రాణించడం కష్టము అనేటువంటి భావన నుండి మీరు బయటపడేలాగా మీకు ఈ ఫలితం అనేదైతే ముందుకొస్తుంది. అలాగే రెండవది ధనలాభం లేదా ఆర్థిక సమస్యలకి సంబంధించిన పరిష్కారం పొందే విషయంలో ఒక శుభవార్త. మకర రాశి వారు గత నెలలుగా ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక ఒత్తిడి మీకు ఈ నెల నుంచి, ఈ రోజు నుంచి, ఈ 3 రోజుల నుంచి కూడా మీకు ఈ యొక్క ఆర్థిక ఒత్తిడి తగ్గుతుందని చెప్పుకోవచ్చు. పాత బాకీలు తీర్చడానికి డబ్బు రావడము, రుణమాఫీ లేదా అనుకోని ధనలాభం రావడం జరుగుతుంది. మీరు ప్రణాళిక చేసుకున్న పెట్టుబడులు మొదలుపెట్టే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. భవిష్యత్తులో వ్యాపార విస్తరణకు మార్గం చాలా అనుకూలంగా మారే పరిస్థితిగా నిలబడుతుంది. మీకు ఒక రావాల్సిన ధనము ఇన్ని రోజులుగా మీకివ్వకుండా ఆపి కావచ్చు, కొందరు ఎగ్గొట్టడం అని గూడా అంటారు. అలా జరుగుతున్నటువంటి పరిస్థితులున్నప్పుడు కూడా మీకు ఆ పాత బాకీలు మళ్ళీ తిరిగి వసూలవుతాయి. మీకు రుణమాఫీ లేదా అనుకోని ధనలాభం కూడా కలుగుతుంది. మీకు అన్ని పనులలో కూడా కొన్ని ఆటంకాలనేవి తగ్గి, మీ యొక్క ఆర్థిక ఒత్తిడి తగ్గడంతో పాటు, మీ పరిస్థితులు కూడా చాలా పెద్ద స్థాయిలో మెరుగుపడేందుకు మీకు ఒక పునాదిగా మారబోతుంది ఈ యొక్క 3 రోజులు. అలాగే కుటుంబంలో కూడా ఒక సంతోషకరమైనటువంటి సంఘటన జరుగుతుంది. ఈ యొక్క సంతోషకరమైనటువంటి సంఘటన ఏంటంటే, ఈరోజు కుటుంబంలో శుభవార్త జరుగుతుంది. పెళ్లి నిర్ణయం కావచ్చు, సంతాన శుభవార్త కావచ్చు, లేదా ఇంట్లో శుభకార్యం మొదలుపెట్టవచ్చు. ఈ యొక్క 3 విధాలుగా కూడా మీకు అనుకూలత ఉంటుంది. దీనివల్ల జరిగే కొన్ని ప్రయోజనాలేంటంటే, కుటుంబ బంధాలు మరింత బలపడతాయి. ఇంతకాలం ఇంతకాలము మీ కుటుంబంలో ఉన్నటువంటి విభేదాలు కూడా తగ్గిపోతాయి. అలాగే మీకున్న కొన్ని సమస్యలు కూడా తొలగిపోయి, మీరు ఇన్ని రోజులుగా వివాహం గురించి ఎదురు చూస్తున్నా, మీరు అనుకున్న పనులు జరగాలని చెప్పి వాటి కోసం ఎదురు చూస్తున్నా, మీకు జరగవలసినటువంటి పనులన్నీ కూడా ఒక్కోటొక్కోటిగా ముందుకొచ్చే అవకాశం ఉంది. వ్యాపారంలో విజయం అనేది మరొక శుభవార్తగా చెప్పుకోవచ్చు. వ్యాపారం చేసే మకర రాశి వారికి 3 రోజులు చాలా లాభదాయకం. కొత్త డీల్స్ క్లోజ్ అవ్వడం, అలాగే వాణిజ్య విస్తరణ, పాత పెట్టుబడుల మీద లాభాలు రావడం వంటి పనులు మీకు ఈ 3 రోజుల్లో జరుగుతాయి. దీని ప్రయోజనం ఏంటంటే, మీరు భవిష్యత్తులో ఆర్థికంగా స్థిరపడేందుకు ఇది పునాదిగా మారుతుంది. మార్కెట్‌లో మీ పేరు మోగుతుందని చెప్పుకోవచ్చు. రియల్ ఎస్టేట్‌లో ఉన్నవారికి ఒక మంచి శుభవార్త అనేది ఉంది. గతంలో మీరు ఇల్లు, స్థలం, ఫ్లాట్‌లు కొనుగోలు లేదా అమ్మకం ప్లాన్ చేసి ఉంటే, ఈ రోజుల్లో సక్సెస్ ఎదురవుతుంది. ప్రభుత్వ అనుమతులు, అలాగే పత్రాల సమస్యలు వంటివి సులభంగా పరిష్కారం జరిగేందుకు అవకాశం ఎక్కువగా ఉంది. దీర్ఘకాలిక లాభాలొస్తాయి. భవిష్యత్తు భద్రత కూడా పెరుగుతుంది ఈ యొక్క వార్త వల్ల. అలాగే అనుకోని సహాయం లేదా రాజకీయ లాభం కూడా మీకు కలిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ యొక్క 3 రోజుల్లో పరిచయాలు, ప్రభావవంతమైనటువంటి వ్యక్తులు లేదా రాజకీయ సంబంధిత సంబంధాల ద్వారా లాభం ఉంటుంది. కోర్టు కేసులు, ప్రభుత్వ పనులు లేదా పెండింగ్ ప్రాజెక్టులు పరిష్కారం అవుతాయి. అలాగే సామాజికంగా మీకు మంచి గౌరవం లభిస్తుంది. భవిష్యత్తులో మీ మాటకు విలువ పెరిగే విధంగా ఈ 3 రోజులు కూడా మీకు ఆకస్మికంగా అభివృద్ధిలోకి వచ్చేందుకు తోడ్పాటుగా కొన్ని విషయాలైతే జరుగుతాయి. ఈ 3 రోజుల వారీగా చూసుకున్నట్లయితే గనక కొన్ని మంచి వార్తలనేవి మీకు జరగబోతున్నాయి. అంటే ఈ రోజుల వారీగా కన్నా కూడా ఈ 3 రోజులు కలిపి కొన్ని ఎంత మంచి ఫలితాలు ఏ రంగంలో ఉన్నాయి, ఎటువంటి దుష్ఫలితాలు ఏ రంగంలో ఉన్నాయని చూసుకున్నట్లయితే గనక, ఈ 3 రోజులు కూడా ఆరోగ్యపరంగా శక్తివంతంగా ఉంటారు. పాత సమస్యలు తగ్గుతాయి. అయినా ఆహారంలో కూడా కాస్త జాగ్రత్త మాత్రం వహించవలసిన అవసరం అయితే మీకుంది.
అలాగే ఉద్యోగపరంగా ప్రమోషన్ లేదా కొత్త అవకాశాలొస్తాయి. మీ కృషి ఫలిస్తుంది. అలాగే సీనియర్ల నుండి ప్రశంసలు కూడా మీరు అందుకుంటారు. వ్యాపారపరంగా లాభదాయక ఒప్పందాలు, కొత్త భాగస్వాములు, పాత నష్టాలు కూడా రికవరీ అయ్యే అవకాశం ఉంది. కుటుంబ పరంగా సంతోషకరమైన సంఘటనలు జరుగుతాయి. పెద్దల ఆశీస్సులు కూడా లభిస్తుంది. కుటుంబంలో బంధాలు మరింత బలపడేందుకు ఈ యొక్క కొన్ని మంచి పరిణామాలైతే జరుగుతాయి. రాజకీయంగా ప్రభావవంతుల సహాయం, మీ ప్రతిష్ట కూడా పెరుగుతుంది. పెండింగ్‌లో ఉన్న పనులు వేగంగా జరుగుతాయి. రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నట్లయితే కొనుగోలు, అమ్మకాలలో విజయం ఉంటుంది. పత్రాల్లో సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి. దీర్ఘకాలికంగా లాభం ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇక మకర రాశి వారికి 2025 ఆగస్టు 1, 2, 3 తేదీల్లో నిజంగా జీవితంలో మలుపు తిప్పే రోజులుగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ 6 శుభవార్తలు మీ జీవితంలో ఆనందం, ఆర్థిక తత్వం, కుటుంబ సంతోషం మరియు సామాజిక గౌరవాన్ని తీసుకొస్తాయి. ఈ అవకాశాలను దుర్వినియోగం చేసుకోండి. దుర్వినియోగం చేసుకోకండి. అర్థమవుతుందా? అదృష్టం అనేది మీ యొక్క తలుపు తడుతుందని చెప్పుకోవచ్చు. కాబట్టి మీకు వచ్చే శుభవార్తల కోసం ఎదురు చూస్తూ ఉండండి. అలాగే ఇవి తప్పకుండా కూడా నెరవేరుతాయి. మీకు ఒక్కొక్క రంగంలో ఉన్నవారికి ఒక్కొక్క రకంగా జరిగే అవకాశం అనేదైతే చాలా ఎక్కువగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇది తప్పకుండా మకర రాశిలో ఈ యొక్క 3 ఈ నక్షత్రాల్లో జన్మించిన వారు ఉత్తరాషాఢ నక్షత్రం, శ్రవణ నక్షత్రం, ధనుష నక్షత్రంలో ఆ యొక్క వాదాల్లో జన్మించిన వారికి ఇవి తప్పకుండా జరిగి తీరుతాయి. దాంట్లో ఎటువంటి సందేహం అనేదైతే లేదు. కాబట్టి మా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా వీడియోని మీ యొక్క మకర రాశి స్నేహితునికి షేర్ చేయండి. అలాగే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని విషయాలను మీ ముందుకు తెచ్చేందుకు ఎప్పుడూ మా వంతు ప్రయత్నం చేస్తూ ఉంటాం. స్వస్తి. శుభం.